26th structure. The structure is I am calling. The structure is I am calling. I am calling to. After I am calling to structure, we have to use V1. ఏం యూజ్ చేయాలండి? V1 యూజ్ చేయాలన్నమాట. V1 plus something. This is the structure I am calling to. Now let's see how we can use this structure. ఈ స్ట్రక్చర్ మనం ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. This structure is used to express, to introduce the purpose of a phone call. So what is this structure అండి? I am calling to. ఈ స్ట్రక్చర్ని దేనికి యూజ్ చేస్తాము అంటే ఇతరులకి ఫోన్ చేయడానికి కారణం ఏంటో చెప్పడం కోసం. ఐ ఆమ్ కాలింగ్ టు. దేనికి నేను కాల్ చేస్తున్నానంటే పర్పస్. నేను నీకు ఎందుకు కాల్ చేస్తున్నానంటే అని ఆ విషయాన్ని ఏదైతే చెప్తామో అదే అనమాట, ఆ పర్పస్ అనమాట. అంటే ద పర్పస్ ఆఫ్ ఫోన్ కాల్, ఎందుకు చేస్తున్నాం అనే దాన్ని తెలియజేయడం కోసం ఈ యొక్క స్ట్రక్చర్ అనమాట. నౌ లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. I am calling to. The structure is I am calling to. Okay. I am calling to, after we have to use V1. Now, I am calling to invite you to the party. I am calling to invite you to the party. Invite you to the party. నేను నిన్ను ఎందుకు కాల్ చేస్తున్నాను, నీకు ఎందుకు కాల్ చేస్తున్నానంటే పార్టీకి ఇన్వైట్ చేయడం కోసం కాల్ చేస్తున్నాను అని. ఓకే, I am calling to remind you. I am calling to remind you about our meeting. నేను నీకు ఎందుకు కాల్ చేస్తున్నానంటే మనం కలవాలి అన్న సంగతి గుర్తు చేయడం కోసం కాల్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్. I am calling to check మొబైల్. నేను నీకు ఎందుకు కాల్ చేస్తున్నానంటే ఈ మొబైల్ని చెక్ చేయడం కోసం కాల్ చేస్తున్నాను అని. ఓకే, నెక్స్ట్. I am calling to follow up the applications. నేను నీకు ఎందుకు కాల్ చేస్తున్నానంటే ఈ అప్లికేషన్స్ని ఫాలో చేయడానికి కోసం. ఓకే, నెక్స్ట్. I am calling to inform you that the event was over. నేను నీకు ఎందుకు కాల్ చేస్తున్నానంటే ఆ ఈవెంట్ అయిపోయిందని చెప్పడం కోసం కాల్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్. I am calling to request you to help me. నేను నీకు ఎందుకు కాల్ చేస్తున్నానంటే నాకు హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేయడం కోసం కాల్ చేస్తున్నాను అని. ఓకే, నెక్స్ట్. I am calling to discuss that matter. నేను నీకు ఎందుకు కాల్ చేస్తున్నానంటే ఆ మ్యాటర్ని డిస్కస్ చేయడం కోసం కాల్ చేస్తున్నాను అని. I am calling to let you know. I am calling to
let you know about him. I am calling to let you know about him. నేను నీకు ఎందుకు కాల్ చేస్తున్నానంటే అతని గురించి తెలియజేయడం కోసం నీకు కాల్ చేస్తున్నాను అని. ఓకే, నెక్స్ట్. I am calling to congratulate you I am calling to congratulate you on your success. నేను నీకు ఎందుకు కాల్ చేస్తున్నానంటే నీ సక్సెస్ కి గురించి కంగ్రాచులేషన్ చెప్పడానికి కంగ్రాచులేట్ చేయడానికి కాల్ చేస్తున్నాను అని. ఓకే, I am calling to prepare the presentation. నేను నీకు ఎందుకు కాల్ చేస్తున్నానంటే ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేయమని చెప్పడం కోసం కాల్ చేస్తున్నాను అని. ఓకే, నెక్స్ట్. I am calling to invite you to join in this meeting. నేను నీకు ఎందుకు కాల్ చేస్తున్నానంటే ఈ మీటింగ్ లో జాయిన్ అవ్వమని ఇన్వైట్ చేయడం కోసం కాల్ చేస్తున్నాను అని. I am calling to make a reservation to my trip. నేను నీకు ఎందుకు కాల్ చేస్తున్నానంటే నా ట్రిప్కి సంబంధించి రిజర్వేషన్ చేయమని చెప్పడం కోసం కాల్ చేస్తున్నాను అని. నెక్స్ట్. I am calling to inquire about. I am calling to inquire. I am calling to inquire about the status of the situation. నేను ఎందుకు కాల్ చేస్తున్నానంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ సంబంధించి స్టేటస్ ఎలా ఉందో ఎంక్వైర్ చేయడం కోసం కాల్ చేస్తున్నాను అని. I am calling to create a website for me. నేను ఎందుకు కాల్ చేస్తున్నానంటే నాకు ఒక వెబ్సైట్ క్రియేట్ చేయమని చెప్పడం కోసం కాల్ చేస్తున్నాను అని. I am calling to suggest you. I am calling to suggest. ఎందుకు కాల్ చేస్తున్నానంటే నేను నీకు సజెస్ట్ చేయడం కోసం కాల్ చేస్తున్నాను అని. ఓకే, సో దిస్ ఈస్ ద బెస్ట్ స్ట్రక్చర్ టు కాల్ అదర్స్ టు ఎక్స్ప్రెస్ ఆఫ్ ద పర్పస్. అంటే ఆ పర్పస్ గురించి చెప్పడం కోసం మీరు ఏదైతే పర్పస్ కోసం కాల్ చేశారో చెప్పడం కోసం చేసే కాల్ని ఆ సెంటెన్స్ని ఎందులో చెప్పాలి అంటే ఈ యొక్క స్ట్రక్చర్తో చెప్పొచ్చు అనమాట. దిస్ ఈస్ ద బెస్ట్ స్ట్రక్చర్ టు ఎక్స్ప్రెస్ సచ్ కైండ్ ఆఫ్ సెన్స్. ఆ సెన్స్ని చెప్పడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ద స్ట్రక్చర్ ఈస్ I am calling to. The structure is I am calling to. After I am calling to, we have to use V1. ఏం యూజ్ చేయాలండి? V1 యూజ్ చేయాలన్నమాట. ఓకే,